వేర్వేరు సంవత్సరాల్లో ఏప్రిల్ 7న సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా నటించిన 2 చిత్రాలు విడుదలయ్యాయి. ఆ సినిమాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారిగా ఏప్రిల్ 7న తెరపైకి వచ్చిన సూపర్ స్టార్ సినిమా దొరకని దొంగ. 1988 ఏప్రిల్ 7న రిలీజ్ అయిన ఈ మూవీని ప్రముఖ దర్శకుడు కేఎస్ఆర్ దాస్ డైరెక్ట్ చేశారు. ఇందులో సూపర్ స్టార్ సరసన రజని కనువిందు చేయగా మోహన్ బాబు, శరత్ బాబు ముఖ్య పాత్రల్లో అలరించారు. పి బాబ్జీ, జి సాంబశివరావు సంయుక్తంగా నిర్మించిన దొరకని దొంగకి సత్యం స్వరాలు సమకూర్చారు. రెండోసారి ఏప్రిల్ 7న ఘరానా అల్లుడుగా పలకరించారు సూపర్ స్టార్. 1994 ఏప్రిల్ 7న విడుదలైన ఈ చిత్రం ద్వారా ముప్పనేని శివ దర్శకుడిగా పరిచయం కాగా స్వరవాణి కీరవాణి బాణీలు కట్టారు. ఇందులో కృష్ణకి జంటగా మాలాశ్రీ ఆకట్టుకోగా నన్నపనేని అన్నారావు ఈ మ్యూజికల్ హిట్ని నిర్మించారు. డియర్ వ్యూయర్స్, వీటిలో మీరు ఏ సినిమాని థియేటర్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.